మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై జూబ్లీహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీ అనిల్ సమావేశమయ్యారు. హరీష్ రావు తన క్యాబిన్ ను దండుపాలెం బ్యాచ్ అనడంపై మంత్రి లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు. దండుపాలెం అంటే స్టూవర్ట్పురం దొంగల అని ప్రశ్నించారు. దళితులు బలహీన వర్గాలు ఉన్న మంత్రివర్గాన్ని హరీష్ రావు అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను వెన్నుపోటు పొడిచే నాయకులం తాము కాదని, కాంగ్రెస్ జెండాను నమ్ముకున్నామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఏదున్నా లేకపోయినా ఆత్మ గౌరవం ఉన్నది. మా ఇంద్రమ్మ రాజ్యం లోపల మాకు ఆత్మ గౌరవం ఉన్నది. ఒక దళితులు క్యాబినెట్ లో, ఒక బలహీన వర్గంలో క్యాబినెట్ లో నువ్వు ఏ విధంగా పోల్చి మాట్లాడుతున్న విషయం లోపల పదే పదే మాట్లాడుతున్న సందర్భం లోపల నువ్వు గాని నీ దండు గాని నాకు ఒకటే గుర్తొచ్చింది. ఎందుకంటే మేము సామాన్యమైన కార్యకర్తలు, కాంగ్రెస్ జెండాను నమ్ముకున్న కార్యకర్తలం. రాహుల్ గాంధీ గారి నేతృత్వం లోపల, గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల, మా పిసిసి అధ్యక్షుల నేతృత్వం లోపల, ఇక్కడ మా గౌరవ శాసనసభ్యులము, మా శాసన మండలి సభ్యులు, అదేవిధంగా మా ఎంపీ గారు, మేమందరం కూడా మా ఓబీసీ విద్యార్థులు కూడా వచ్చింది. మేమందరం కలిసి ఈ రోజు మేము మాట్లాడేది ఒకటే. ఆయన ఏదైతే సిద్దిపేట నుంచి నామినేషన్ కోసం బయలుదేరుతాడో, మరి శనివారం పొద్దున 11 గంటలకు వస్తే హరీష్ రావు నువ్వు మంత్రిగా పనిచేసినావు, నేనుగా మంత్రిగా పనిచేసిన, నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా పనిచేసిన, ఎస్సీ కార్పొరేట్ చైర్మన్ గా పనిచేసిన, ఒకటే జెండా నమ్ముకున్నా, ఒకటే పార్టీ నమ్ముకున్నా, కానీ ఆ పార్టీలో ఉండి ఆ పార్టీలో వెన్నుపోటు వచ్చే విధంగా ఆ పార్టీలో కేసీఆర్ కింద పనిచేసుకుంటా 28 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు పెట్టుబడి పెట్టి ఏ పార్టీ కేసీఆర్ ని ఏ విధంగా వెన్నుపోటు వచ్చేటువంటి దురుద్దేశం ఉన్నటువంటి వాళ్ళం మేము కాదు. నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళం కాబట్టి నువ్వు ఎక్కడైతే నామినేషన్ వేసి ఏదైతే సిద్దిపేట ప్రజలు నిన్ను వారి మధ్యలో ఉన్న దేవాలయం నామినేషన్ మొదలు పెడతావు కదా, శనివారం పొద్దున 11 గంటలకు వస్తా అని చెప్పి నేను పోయినా. నువ్వు మాట్లాడిన రాష్ట్ర కేబినెట్ లో మాట్లాడినటువంటి అబద్దాలు ఏదైతున్నదో నిరూపిస్తావా అని చెప్పి ఆయనకు సవాలు విసిరి, సవాల్ పరంగా నేను ఒక ప్రజాప్రతినిధిగా అక్కడికి పోయినా. ప్రజాప్రతినిధిగా ప్రజలతో ఎన్నుకోబడ్డ నువ్వు ఏ విధంగా అయితే నీ ధర్మ సిద్దిపేట ప్రజలు ఓట్లేసినారో, నా ధర్మ ప్రజలు 2009 నుంచి ఓడినా గెలిచిన ప్రజల మధ్య ఉన్న సందర్భంలో నన్ను ఆశీర్వదించి లక్ష్మణ్ సంస్థతో నీ శాసనసభ ఎన్నికైతే మా రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రి గారు, ఒక సామాన్యమైన కార్యకర్త, మా దళిత సామాజిక వర్గానికి వచ్చి నాకు మంత్రి పదవులు ఇస్తే మా మంత్రులను, మా మనోడు బీసీలను ఇస్తున్న అవమానపరిపంగా మాట్లాడతావా? నువ్వు నీకున్న అహంతో ఒక 20 నెలల లోపటినే విషయం నొక్కుంటా మా మీద మాట్లాడతావా? మరి మేము ఏం చేయాలి? పదే అబద్దాలుతున్న సందర్భంలో నువ్వు నామినేషన్ కెళ్ళి మొదలెడుతున్న నీ సిద్దిపేట దేవాలయానికి వచ్చి మాట్లాడితే తోక ముడిచినావు. చర్చకు రాలే. చర్చకు రాకేమంటావు? మా మాజీ ఎమ్మెల్యేని మంత్రిని పంపిస్తున్నా అన్నావు. ఆయన వచ్చేమన్నాడు 11 గంటలకు మేము వస్తున్నామని చెప్పి మాట్లాడాడు. అంబేద్కర్ విగ్రహానికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి హైదరాబాద్ లో వస్తా అన్నాడు. 11 అయింది, 11:30 అవుతుంది. మీకు అందరం తయారైన హరీష్ రావు వస్తాడు కావచ్చు, కేటీఆర్ వస్తాడు కావచ్చు, ఏదైతే కేబినెట్ లో మాట్లాడిన అంశాలన్నీ కూడా ప్రజల ముందు, పత్రిక ముందు వినిపిస్తారు కావచ్చు. మేము అనుకున్నాం తోక ముడిచి ఇప్పుడే పత్రికలో. మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై జూబ్లీహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీ అనిల్ సమావేశమయ్యారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మాజీ మంత్రి హరీష్ రావు ఏదైతే నిన్న తెలంగాణ క్యాబినెట్, అదేవిధంగా మంత్రులు దండుపాలెం బ్యాచ్, తెలంగాణ రేవంత్ రెడ్డి ఏదైతే క్యాబినెట్ అనేది దండుపాలెం బ్యాచ్, అక్కడ క్యాబినెట్ సమావేశంలో ఓన్లీ ఏదైతే పంపకాల కోసమే సమావేశం నిర్వహించాలని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఇటు మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు తీవ్రంగా ఏదైతే ఖండించారో, దీంతో పాటు హరీష్ రావు వ్యాఖ్యల పట్ల కూడా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సీరియస్ గా తీసుకున్నారు. ఖచ్చితంగా చర్చలకు హరీష్ రావు ఈ విషయంలో కేబినెట్ లో జరిగినటువంటి సమావేశానికి సంబంధించి ఏం జరిగిందో అన్ని నేను కులంకుశంగా వివరిస్తాను, ఈ చర్చలకు హరీష్ రావు సిద్ధమా అంటూ కూడా సవాల్ విసిరి నిన్న సిద్దిపేట హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెళ్లి అక్కడికి చర్చకు రావాలని కూడా హరీష్ రావుకు సవాల్ విసిరిన నేపథ్యంలో కూడా నిన్న హరీష్ రావు అక్కడికి రాలేదు. అంటే హరీష్ రావు ఏదైతే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ కూడా హరీష్ రావు ఓకే చర్చకు సిద్ధం అంటూ కూడా సిద్దిపేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర చర్చకు సిద్ధం అంటూ కూడా ఆయన ఓకే అన్నారు. కానీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అక్కడికి వెళ్ళాక హరీష్ రావు రాలేదు. సో ఈ నేపథ్యంలో కూడా హరీష్ రావు పారిపోయాడంటూ కూడా, తన సవాల్ను స్వీకరించలేక పారిపోయాడంటూ కూడా ఆయన మండిపడ్డారు. మరొక వైపు తెలంగాణ క్యాబినెట్ లో ఏదైతే రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో
దళితులు ఉన్నారు, అదేవిధంగా బీసీలు ఉన్నారు, దళితులు ఉన్నటువంటి కేబినెట్ ని అవమానిస్తారంటూ కూడా తీవ్రంగా దుయ్యబెట్టారు. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు మినిస్టర్ క్వార్టర్స్ లో దళితుల అంటే మంత్రి అడ్డూరు లక్ష్మణ్, అదేవిధంగా దళిత ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, అదేవిధంగా నాగరాజు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఇటు అద్దంకి దయాకర్ తో పాటు ఇతర ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా తుంగతుర్తి ఎమ్మెల్యే ఏదైతే మందుల సామేలు కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొని హరీష్ రావు వ్యాఖ్యలపై, అదేవిధంగా కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించడంతో పాటు వారికి సంబంధించిన మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా హరీష్ రావు క్షమాపణ చెప్పాలి, లేదంటే తిరగనీయమంటూ తగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. ఖచ్చితంగా గతంలో ఏదైతే మాది దండుపాలెం బ్యాచ్ అయితే మీది స్టువర్ట్పురం దొంగల బ్యాచ్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఖచ్చితంగా దొంగల బ్యాచ్ బీఆర్ఎస్ అంటేనే బందిపోట్ల బ్యాచ్ అంటూ కూడా బందిపోట్ల బ్యాచ్ బందిపోట్ల పార్టీ అంటూ కూడా వారు మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇటు సవాళ్లు ప్రతి సవాళ్లతో కూడా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో కూడా ఇటు హరీష్ రావు వ్యాఖ్యల పట్ల కూడా ఇటు మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, దీంతో పాటు ఇటు ఎమ్మెల్సీలు అందరూ కూడా మండిపడుతున్నారు. ఖచ్చితంగా హరీష్ రావు క్షమాపణ చెప్పాలి, లేదంటే తగిన బుద్ధి చెప్తామంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ పార్టీల మధ్య పరస్పర ఏది విమర్శలు ప్రతి విమర్శలు అనేది తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలో కూడా ఈ ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడం కోసమే కూడా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కేబినెట్ పట్ల, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పట్ల కూడా విమర్శలు చేస్తున్నారు. సో ఖచ్చితంగా అంటే ఈ 2003 అసెంబ్లీ ఎన్నికల్లో గుండు సున్నాకు పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోతుంది, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గుండు సున్నా వస్తుందంటూ కూడా వారు జోస్యం చెప్పిన పరిస్థితి. ఏదేమైనా సరే పార్టీల మధ్య పరస్పరం అనేది విమర్శలు అనేది తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో కూడా హరీష్ రావు కేబినెట్ పై చేసినటువంటి విమర్శలపై, అదేవిధంగా దండుపాలెం బ్యాచ్ అన్న వ్యాఖ్యలపై కూడా ఇటు మంత్రులు ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల ఉన్మాదం భారత ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీసిందని వ్యాఖ్యానించింది. వీధి కుక్కలు మానవులపై చేసే క్రూరత్వం గురించి ఏమంటారని పిటిషనర్లను ధర్మాసనం ప్రశ్నించింది.